తెలంగాణ పురపాలక శాఖ మంత్రి గారికి కొన్ని వాస్తవాలు తెలియజేస్తున్నాము. అంటే నిత్యం తెలియజేస్తున్నాము, అయినా కూడా మీలో ఎలాంటి స్పందన లేదు, చలనం కూడా లేదు. అలాగే మున్సిపల్ ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ధనకిషోర్ గారు కూడా అంతే. మరి మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఎవరి కోసం పనిచేస్తున్నారో తెలియట్లేదు. జిహెచ్ఎంసీ కమిషనర్, అందరు జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు. నేను జిహెచ్ఎంసీ పరిధి గురించి మాట్లాడుతున్నాను. ఏదైనా ఫిర్యాదు చేస్తే అక్రమ నిర్మాణాల గురించి రీసాల్వ్డ్ బై ఆఫీసర్ అంటే ఏం లేదు, జస్ట్ నోటీస్ పంపిస్తున్నారు. రీసాల్వ్ అంటే నోటీస్ పంపిస్తే అయిపోయినట్లేనా, పరిష్కారం అయిపోయినట్లేనా? నోటీస్ పంపించిన నోటీస్ పంపిస్తున్నారు, తర్వాత లావాదేవీలు అంటే కరప్షన్ మొదలవుతుంది. అంటే చైన్ మీద నుంచి స్టార్ట్ అవుతే అది మరి ఎక్కడి వరకు వెళ్తుందో అయితే మీరే అర్థం చేసుకోవాలి. ఎన్నోసార్లు ఎన్నో వీడియోలు తీసాం, అయినా కూడా మార్పు లేదు. ప్రతిరోజు చూడండి, రీసాల్వ్ బై ఆఫీసర్. కొన్ని అయితే 2-3 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నాయి, గత ప్రభుత్వం నుంచి ఎప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. కానీ నిర్మాణాలు అయిపోతున్నాయి, గృహప్రవేశాలు అయిపోతున్నాయి, అన్నీ అయిపోతున్నాయి. అంటే ఇక్కడ అవినీతి చాలా క్లియర్గా జరుగుతుంది, అయినా కూడా ఎవరు కూడా స్పందించట్లేదు. అంటే ఇలా ఎవరెవరికి భాగస్వామ్యం ఉంది అనేది మరి మున్సిపల్ శాఖ మంత్రి గారు తెలియజేయాలి. ఈ అవినీతిలో ఎవరెవరికి ఎన్ని డబ్బులు వస్తాయో చెప్పండి, మేము ప్రశ్నిస్తున్నాము, చెప్పాలి మీరు. రీసాల్వ్డ్ బై ఆఫీసర్ ఏం చర్యలు తీసుకోండి, నోటీస్ పంపించేసి రీసాల్వ్. అన్నీ అవే ఎన్ని వందల వేలలో ఉన్నాయి. ఈ అధికారుల మీద మీరు చర్యలు తీసుకోకపోతే ఈ కరప్షన్ ఇలాగే కొనసాగుతుంది. మరి మున్సిపల్ శాఖ మంత్రి గారు, మరి మీరు ఇప్పుడన్నా కళ్ళు తెరవండి. మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము, మీరు సమాధానం చెప్పాలా. సీఎంఓలో కూడా ఎన్నో ఉన్నాయి, చూడండి. బాపట్ల కృష్ణమోహన్, ప్రజా సంకల్పం.